మనందరము దాదాపు సంవత్సరంన్నర కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎట్లుంటదో మన తెలంగాణని రోల్ మోడల్గా చేసినటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే మొన్నటికి మొన్న మేము ఏఐసిసి మీటింగ్ అని అహ్మదాబాద్ పోయినప్పుడు అక్కడంతా బూటకపు గుజరాత్ మోడలే ఉంది. అక్కడ ఎక్కడ కూడా అభివృద్ధి అనేది జరగలేదు. కానీ మన తెలంగాణలో చూసుకుంటే అనేక అంశాలలో అన్ని వర్గాలు, పేద ధనిక బడుగు బలహీన వర్గాలందరినీ కూడా సమానంగా చూస్తూ మన రాష్ట్రం ఎన్ని అప్పులలో ఉన్నా కూడా సంక్షేమము అభివృద్ధి రెండు కలలాగా చూస్తూ ముందుకెళ్తున్నటువంటి మన ప్రభుత్వం ఇప్పుడు అసలైన పరీక్ష ఆసన్నమైంది మన ముందు. అదేంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్. ఇప్పుడు ఇవెందుకు స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఎందుకు అవసరం అంటే ఎందుకు మనం ప్రతి చోట గెలవాలి, ప్రతి ఊరు వాడ గ్రామం మండలం నియోజకవర్గం మొత్తంలో కాంగ్రెస్ జెండా ఎందుకు ఎగరాలంటే మన ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే తర్వాత 2029లో కూడా ఇక్కడ రెండోసారి మన ప్రియతమ నేత మన సీఎం రేవంత్ రెడ్డి గారు రెండోసారి సీఎం అవుతారు. అక్కడ జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు అధికారంలోకి వస్తారు. ఎందుకు అవసరం అంటే ఇక్కడ పార్లమెంట్లో మనకున్నటువంటి బీజేపీ ద్వయం అమిత్ షా గారు మరియు మోడీ గారు ఎంతసేపు మతోన్మాదాన్ని నమ్ముకున్నారు. కానీ రాహుల్ గాంధీ గారు వారి అనుచరులైన మనమందరం కూడా కేవలం రాజ్యాంగాన్ని నమ్ముకున్నాము. అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని అడుగు అడుగున అవమానిస్తుంది బీజేపీ ప్రభుత్వం. కాబట్టి మన ముందు తరాలు మంచిగా ఉండాలంటే మనం ఇప్పటికే చూస్తున్నాం అనేక రాష్ట్రాల్లో అనేక వర్గాలని మైనారిటీ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ మహిళలు దళితులు ఇట్లా వాళ్ళకి ఇవన్నీ వర్గాలు కూడా నచ్చవు. కాబట్టి అందరి మీద దాడి చేస్తూ అది ఎక్కడ కూడా బయటపడకుండా అణిచివేత అనేది ఆరంభించింది బీజేపీ ప్రభుత్వం. మరి అలాంటి అణిచివేతని అడుగడుగునా ప్రశ్నిస్తుంది ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రాహుల్ గాంధీ గారే. మన భవిష్యత్ తరాలని మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మనము ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్లలో ప్రతి చోట మన జెండా ఎగరాలి. మళ్ళీ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణ అధికారంలోకి రావాలి. అదేవిధంగా జాతీయ రాజకీయాల్లో రాహుల్ గాంధీ గారు చక్రం తిప్పి ప్రధానమంత్రి అవ్వాలి. అప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా రాహుల్ గాంధీ గారి సైనికులై కదం తొక్కాలి. గత 10 ఏళ్లలో కడుపు కట్టుకొని పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త ఇంకో 5 ఏళ్ళు ఇదే విధంగా కష్టపడి మన ప్రభుత్వాన్ని మన పార్టీని మరింత పటిష్టంగా చేసుకోవాలని మీ ఆడబిడ్డగా ప్రతి ఒక్కరిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. అందరికీ నమస్కారము. వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు, గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలు ఉన్నటువంటి నాయకులు, గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా పీస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారు, ఈ కార్యక్రమానికి ఈనాటి సమావేశానికి తెలంగాణ నలుమూల నుండి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈ సందర్భంగా ముందుగా తెలియజేస్తూ, గ్రామ స్థాయి అధ్యక్షుల నుండి మండల స్థాయి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల్ని, నాయకులతోని ముఖాముఖి సమ్మేళనం ఈరోజు జాతీయ స్థాయి అధ్యక్షులు ఉన్నటువంటి మల్లికార్జున్ ఖార్గే గారితో జరుగుతున్నటువంటి సమావేశానికి వేలాదిగా వచ్చేసినటువంటి నాయకులందరూ కూడా గత 18 మాసాలుగా ఇంచుమించు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని గడప గడపకు తీసుకొని వెళ్ళి వచ్చే ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీడీసీ, జెడ్పీడీసీ, ఎంపీపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడానికి మనం అందరం కూడా పాటుపడే విధంగా ఈ రోజు ఈ సమావేశం ఉపయోగపడాలని చెప్పిన సందర్భంగా
నేను మనవి చేస్తూ గ్రామాల్లో పేదలు ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇది కదా పేదల ప్రభుత్వం చెప్పని అనుకుంటున్న సందర్భంలో మనం మొదటి నుంచి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ప్రతి గడపకు చెప్పేటువంటి కార్యక్రమం చేస్తే ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడానికి చక్కటి అవకాశం. 10 సంవత్సరాలుగా పేద ప్రజలు కళ్ళు కాయలు కాచేలు ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పని అది కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చెప్పే విధంగా 10 సంవత్సరాల క్రితం ఈరోజు పెండ్ల ఇంటికి వచ్చిన కోడల పేరు కూడా రేషన్ కార్డులో లేని సందర్భం. 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు ఇవ్వని ప్రభుత్వం అదైతే ఈరోజు నూతనంగా రేషన్ కార్డులు ఇస్తూ రేషన్ కార్డులో కొత్త కోడల పేరు ఎక్కించి ఆ తర్వాత మనవడో మనవరోళ్ళు వచ్చినటువంటి వారికి కూడా రేషన్ కార్డుని ఇచ్చి ఈరోజు 3 నెలలకు సంబంధించి రేషన్ ఇస్తున్నాం. అది కూడా సన్న బియ్యం 6 కిలోలు ఇచ్చేటువంటి సందర్భాన్ని ఈరోజు మన ప్రజలలోకి చెబుతూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రైతులకు రుణమాఫీ చేసిన 2 లక్షల లోపు ఆడ తెల్లకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం చేసినాము. ఆ రోజు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినాం. ఈరోజు గ్రామాలలో గృహజ్యోతి, ఈరోజు పేదలందరికీ 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఆనాటి ఇందిరమ్మ పాలనలోనే మళ్ళీ ఈరోజు ఇందిరమ్మ పాలనలోనే తెలంగాణ పేరిట అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించింది. ఈరోజు ఫామ్ హౌస్ కే పరిమితమైనటువంటి నాయకత్వాన్ని కూడా ఆనాడు మనం విమర్శించిన సందర్భంలో అనేక మంది మన వైపు వేలు చూపినరు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ పరిపాలన చెప్పన్నాం, ఇంటికే పరిమితమైనటువంటి సందర్భాన్ని కూడా చెప్పినాం. మనం అసెంబ్లీ ప్రారంభమైనాక సువర్ణ అక్షరాలతో లిఖింపబడ్డటువంటి బీసీ కులగణకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కానీ, ఎస్సీ కేటగిరీకి సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కానీ కేసీఆర్ గారు రమ్మని కాంగ్రెస్ పార్టీ పక్షాన మనం కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరిన రానటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ మన అంశాల్ని ఏదైతే ఫామ్ హౌస్ గా పరిమితమవుతుండో కేసీఆర్ అనే మాటలు ఈరోజు అసెంబ్లీకి రాకుండా ఉంటున్నటువంటి అంశాలను మనం చెప్పినటువంటి సందర్భంలో ఈరోజు మనకు మన 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 వాదనలకు బలం చేకూర్చే విధంగా మై డియర్ డాడీ అంటూ డాక్టర్ రాసిన లేఖలో కూడా అంది కవిత ఏమన్నది, నాన్న మీరు ఇంటికే పరిమితం అవుతున్నారు, ఈరోజు మీరు బీసీ బిల్లు పైన మాట్లాడాల్సి ఉండే, మీరు ఎస్సీ కేటగిరీస్ కూడా మాట్లాడాల్సి ఉండే చెప్పిన మాట ఈరోజు చెప్పినటువంటి సందర్భంలో మన వాదాలకు బలం చేకూర్చే విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా మన వైపు చూస్తున్న సందర్భంలో ఈరోజు మల్లికార్జున్ ఖార్గే గారు, ఏఐసిసికి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు త్వరలో వచ్చేటువంటి క్రమంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి మంత్రులు కూడా త్వరలో వచ్చే క్రమంలో